హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ డాక్టర్ అను గారు. సో మేడం తో మాట్లాడేద్దాం. ఈ రోజు మనకి ఎలాంటి చిట్కా చెప్పబోతున్నారు, అది దేనికోసం ఉపయోగపడబోతుంది. సో రెడీనా? హాయ్ మేడం. హాయ్ రా. సో మేడం, ఈ రోజు మన వ్యూయర్స్ కోసం మనం ఎలాంటి మేకింగ్ చేయబోతున్నాం, అది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి దేనికి ఉపయోగపడబోతుంది? ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటే 100లో 80% ఆఫ్ ద పీపుల్లో కాన్స్టిపేషన్ ఇష్యూ అనేది ఎక్కువగా చూస్తున్నాము. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం సమస్య, అంటే రెగ్యులర్లీ మోషన్కి వెళ్లకుండా ఇబ్బంది పడుతూ ఉండడం, లేదు అంటే 2 to 3 డేస్కి, అంటే 2 రోజులకి లేదా 3 రోజులకి మోషన్కి వెళ్ళడం. అప్పుడు వెళ్ళినా కూడా బాగా ఇబ్బందికరంగా ఫోర్సిబుల్ మోషన్ రావడం, ముక్కడం, బ్లీడ్ రావడం, కడుపులో నొప్పి అనిపించడం, ఇలాంటి ప్రాబ్లము చాలా వరకు మనం చూస్తున్నాము. రెగ్యులర్లీ నాకు వచ్చే క్లయింట్స్లో కూడా ఈ ప్రాబ్లం అనేది వింటున్నాము. సో అందుకని దీనికి ఎక్కువ ఖర్చు లేకుండా, ఎక్కువ ఏ మందులు లేకుండా మన కిచెన్లో ఉండే వాటితోటి సింపుల్గా 2 ఐటమ్స్ తోటి మనము ఈ కాన్స్టిపేషన్కి ఒక పౌడర్ అనేది ప్రిపేర్ చేసి చూపిద్దాం. ఓకే. అండ్ ఇది చాలా ఖర్చు తక్కువ అండ్ ఈజీ ప్రాసెస్ కూడా. సో ఫస్ట్ మనము కాన్స్టిపేషన్ పౌడర్కి మనము యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాను. ఓకే మేడం. ఫస్ట్ వన్ వచ్చేసి జీరా, అంటే జీలకర్ర అంటాము. మనము డైలీ కర్రీ చేసుకుంటాం కదా, ఆ కర్రీస్లో పోపు వేయడానికి జీలకర్ర వాడతాము. సో ఇది పోపులోకే కాదు, ఇలాగ కాన్స్టిపేషన్కి కూడా యూజ్ అవుతుంది. అంటే మీరు ఎక్కువ రోజులు స్టోర్ పెట్టుకోవాలి అనుకుంటే క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి. లేదు మేము ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకున్నాము అనుకుంటే మినిమం ఒక 1 వీక్ అయితే నేను ఇప్పుడు మీకు చెప్తాను. 1 వీక్ వచ్చేసి ఒక 50 grams జీలకర్ర పౌడరు. ఓకే. లేదు అంటే జీలకర్ర తీసుకోండి, చక్కగా దీన్ని డ్రై చేసేసుకొని, అంటే రోస్ట్ చేయొద్దు, కొంచెం బాగా ఎండలో పెట్టేసేసుకొని దాన్ని ఆ 50 grams పక్కన పెట్టేసుకోవాలి. ఓకే. అండ్ సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వాము. సో మనకి వాముకి చాలా మంచి ప్రాముఖ్యత ఉంది ఆయుర్వేదంలో. ఎలా అంటే మనం దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాము. ఏమైనా మనము కొంచెం డైజెస్ట్ అవ్వని ఫుడ్ తిన్నాం అనుకోండి, లైక్ మనకి విలేజెస్లో చూసుకుంటే శనగపిండి వాడతారు. ఈచ్ అండ్ ఎవ్రీ పిండి వంటలో ఎక్కువగా శనగపిండి వేస్తారు. మనకి మురుకులని చక్రాలని చేస్తారు కదా ఫెస్టివల్స్ కి, అప్పుడు కూడా ఇది వేస్తారు కదా. అసలు వాము లేకుండా మనకి ఆ మురుకులు అనేది ప్రిపేర్ చెయ్యరు. అయితే ఎందుకు అని అంటే మనకి ఈ శనగపిండి అనేది కొంచెం డైజెస్ట్ అవ్వడం లేట్ ప్రాసెస్. ఇది ఎంత అంటే మినిమము ఇది మనము ఒక ఇన్ని మురుకులు తిన్నామనుకోండి, ఇన్ని మురుకులు తింటే అది మనకి డైజెస్ట్ అవ్వడానికి మినిమం 10 to 12 hours టైం తీసుకుంటుంది. సో అయితే ఆ శనగపిండిలో ఈ వాము కూడా యాడ్ చేస్తే ఒక 2 hours కొంచెం ముందుగానే మనకి డైజెషన్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో అందుకని మన పెద్దలు ఏ పిండి వంటకం చేసినా కూడా, లైక్ మనకి శనగపిండితో కలిపిన పిండి వంటల్లో ఈ వాముని యాడ్ చేస్తారు. సో ఎందుకంటే వాము డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది అండ్ ఫ్యాట్ బర్న్ చేస్తుంది, అండ్ దానితో పాటు మన మెటబాలిజంని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో ప్రతి ఒక్కళ్ళు నాట్ ఓన్లీ ఈ పిండి వంటలు కొంచెం ఖాళీ టైంలో మీకు ఏదన్నా డైజెషన్ పర్ఫెక్ట్గా లేకుండా ఉన్నా, లేదు అంటే హెడేక్ లాంటివి వస్తూ ఉన్నా, మౌత్ స్మెల్ లాంటిది వస్తూ ఉన్నా, అటువంటి వాళ్ళు జస్ట్ ఒక పించు ఇలా తీసేసుకొని ఒక 10-15 10 to 15 ఈ వాము పోచల్ని తీసుకొని ఇలా నోట్లో వేసేసుకొని ఇంకా అలా వదిలేస్తూ ఉంటే మనకి అది లాలాజలంతో ఊరిపోతూ ఉంటుంది. సో ఆ నీరు ఏదైతే వస్తుందో అది లోపలికి మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం, లోపలికి పోతూ ఉంటుంది కదా. సో ఆ లోపలికి వెళ్ళి ఆ లాలాజలం నుండి కూడా మనకి కొంత ఫ్యాట్ బర్న్ చేసే ఛాన్స్ అనేది ఉండింది. ఓకే. సో అందుకని వాముని ప్రతి ఒక్కళ్ళు వాడాలని నేనైతే సజెస్ట్ చేస్తాను. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్ చెప్పాను కదా, వాము కూడా 50 grams తీసుకోవాలి. సో ఈ రెండు 50 grams తీసుకొని చక్కగా ఎండపెట్టేసేసుకొని దీన్ని పౌడర్ చేసుకోవాలి. ఓకే. యా మేడం, ఇదిగోండి పౌడర్. అయితే మనము ఈ పౌడర్ ఆల్రెడీ మేము ప్రిపేర్ చేసి పెట్టుకున్నామండి. సేమ్ క్వాంటిటీ తీసుకున్నాం, 50 grams తీసుకొని చక్కగా బ్లెండ్ చేసేసి పెట్టేసుకున్నాము. సో బ్లెండ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది పౌడరు. దీన్ని ఒక 100 or 200 ml తాగగలిగిన వాళ్ళైతే ఇంకా కొంచెం వాటర్ క్వాంటిటీ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా స్పూన్ తీసుకొని మరీ ఎక్కువ తీసుకోవద్దు, కొంచెం ఇంత అయితే మినిమం తీసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, సో ఒక 6 to 7 grams అలాగా పౌడర్ తీసేసుకొని
చక్కగా హాట్ వాటర్, నేను ముందే చెప్తున్నాను, నార్మల్ కూల్ వాటర్ కన్నా కూడా కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్ళు, కొంచెం వేడిగా ఉన్న నీళ్ళల్లోనైతే ఇంకా దీనికి మనకి మంచి రిజల్ట్స్ ఉంటుంది. సో ఇలా తీసేసుకొని చక్కగా వాటర్లో కలిపేసేసుకోండి. సో డైలీ ఎన్ని సార్లు తీసుకోవాలంటారు మేడం? లేదు అంటే వీక్లీ వన్స్ అంటే అలా? కొంతమంది బాగా జంక్ ఫుడ్ అలా తింటూ ఉంటారు. సో ఈ జంక్ ఫుడ్ అది బాగా ఎక్కువగా రోజుకి 2 సార్లు కూడా తింటారు. లేదు అంటే కొంతమంది కనీసం డైలీ వన్స్ అయినా కూడా అవుట్ సైడ్ ఫుడ్ తినాల్సిందే. సో అటువంటి వాళ్ళైతే ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్, ఆయిలీ ఫుడ్, ఫ్రై ఐటమ్స్, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉండడం ఇలా ఉన్న వాళ్ళు దీన్ని రోజుకి 2 టైమ్స్ తీసుకోవచ్చు. లేదు మాకు అంత టైం దొరకడం లేదనుకునే వాళ్ళు పర్ డే వన్స్ ఎనఫ్. అంటే ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో తీసుకుంటే చాలా వరకు గట్ అనేది క్లీన్ అవుతుంది, మోషన్ ఫ్రీ అవుతుంది. సో ఇది మనకి చాలా ఈజీ అండ్ బెస్ట్ సింపుల్ ప్రాసెస్. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ట్రై చేయొచ్చు. నాట్ ఓన్లీ కాన్స్టిపేషన్, వెయిట్ లాస్ అవ్వాలి అన్నా, బెల్లి తగ్గాలి అన్నా, లేదు అంటే కొంతమంది పొట్ట ఉబ్బినట్లుగా ఉంటుంది ఎక్కువగా టమ్మి ముందుకొచ్చి, సో అటువంటి వాళ్ళు అందరూ కూడా ఇది ట్రై చేయొచ్చు. ఓకే. సో చూసారు కదా, ఎలా అనిపించింది మరి? సో ఎవరికైతే ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయో, హెల్త్ ఇష్యూస్, వాళ్ళు డెఫినెట్గా దీన్ని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ రిజల్ట్ ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మీకు ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే కింద కామెంట్ చేసినట్లయితే సో మేడంతో డిస్కస్ చేసి ఆ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఖచ్చితంగా ట్రై చేస్తాము. ఇప్పటివరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. థ్యాంక్ యూ మేడం.